షిజు పి జోష్ అన్న గారు ఇంగ్లీష్లో వాక్యం అందిస్తారు. అస్సాం తేజ్పూర్ నుండి. బెంగళూరు నుంచి జయకుమార్ శాస్త్రి అన్న తెలుగులోకి అనువాదం చేస్తారు. బ్రదర్ ప్లీజ్ స్టార్ట్. Can you hear me, brother? Yeah. Okay. It is here. Okay. So God's name be glorified. దేవుని నామము మహిమపరచబడును గాక. This morning, I'm so glad that we could again join in this way to share and learn God's word each other. ఈ ఉదయకాలంలో మనము మరొకసారి ఇలాగున కూడుకొని దేవుని వాక్యమును ధ్యానించడానికి ప్రభు ఇచ్చిన అవకాశం బట్టి ధన్యులము. And this fine morning, we will turn our attention towards Ephesians chapter 3. ఈ ఉదయకాలము మన గమనమును ఎఫెసీయులకు వ్రాయబడిన పత్రిక 3వ అధ్యాయానికి తీసుకుని వెళ్దాం. 14 to 16 I will read first of all. ఎఫెసీ 3 14 నుండి 16 వచనాలు మొదట నేను చదువుతానండి. For this reason I bow my knees before the Father, from whom every family in heaven and on earth derives its name, that he would grant you according to the riches of his glory to be strengthened with power through his spirit in the inner man. తెలుగులో 15-18 కలిసి ఉన్నాయి కాబట్టి 14 నుంచి 18 వచనాలు చదువుతున్నాను. ఎఫెసీ 3:14 నుంచి 18. ఈ హేతువు చేత పరలోకమునందును భూమి మీదను ఉన్న ప్రతి కుటుంబము ఏ తండ్రిని బట్టి కుటుంబం అని పిలువబడుచున్నదో ఆ తండ్రి ఎదుట నేను మోకాళ్ళుని, మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగాను, క్రీస్తు మీ హృదయములలో విశ్వాసము ద్వారా నివసించినట్లుగాను తన మహిమైశ్వర్యము చొప్పున మీకు దయచేయవలనని, మీరు దేవుని సంపూర్ణత యందు పూర్ణులుగా ప్రేమయందు వేరుపారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు, పొడుగు, లోతు, ఎత్తు ఎంతో గ్రహించుకొనుటకును. I bow my knees before the Father, Paul says. This is the prayer of Paul. తండ్రి ఎదుట నేను మోకాళ్ళుని, ఇది పౌలు చేస్తున్న ప్రార్థన. Actually, in present epistles we see 4 prayers. ఎఫెసీయులకు రాయబడిన పత్రికలో పౌలు చేసిన 4 ప్రార్థనలు మనం చూడగలం. Not in Ephesians only 2 prayers. All present epistles we see altogether 4 prayers of Paul. క్షమించండి, ఎఫెసీలో కేవలం 2 ప్రార్థనలు ఉన్నాయి, కానీ చెరసాల నుండి రాయబడిన పత్రికలలో మొత్తంగా 4 ప్రార్థనలు ఉన్నాయి పౌలు చేసినవి. The first prayer is in Ephesians chapter 1. మొదటి ప్రార్థన ఎఫెసీ మొదటి అధ్యాయంలో ఉంది. Second prayer of Paul is in Ephesians chapter 3 that we read here, first portion of his prayer. రెండవ ప్రార్థన ఎఫెసీయులకు రాయబడిన 3వ అధ్యాయంలో ఉంది. Third prayer is Philippians chapter 1. మూడవ ప్రార్థన ఫిలిప్పీయులకు రాయబడిన పత్రికలో మొదటి అధ్యాయంలో ఉంది. And fourth prayer is in Colossians chapter 1. నాలుగవ ప్రార్థన కొలస్సీలకు రాయబడిన పత్రిక మొదటి అధ్యాయంలో ఉంది. So Paul's prayer, 4 prayers in the present epistles, we can easily understand or easily learn. Ephesians chapter 1, Ephesians chapter 3, Philippians chapter 1, Colossians chapter 1. ఎఫెసీ మొదటి అధ్యాయము, ఎఫెసీ 3వ అధ్యాయము, ఫిలిప్పీ మొదటి అధ్యాయము, కొలస్సీ మొదటి అధ్యాయము, ఇలాగున మనము చాలా సులువుగా గుర్తుకు పెట్టుకోవచ్చు. All these prayers, Paul is always interested of praying for the spiritual matters more than the physical matters. ఈ ప్రార్థనలన్నిటిలో కూడా మనం గమనిస్తే పౌలు ఆత్మీయ సంగతులను ఎత్తి ప్రార్థించడానికే ఆసక్తి చూపిస్తున్నట్లు గమనించగలం. Paul is always praying before the Father through Jesus Christ in Holy Spirit only for the spiritual strength and spiritual matters of the believers. పౌలు
సహోదరులు అలాగే సంఘాలు వారి ఆత్మీయ స్థితిగతులను గురించి చేసే ప్రార్థనలు ఇవి. Here also we read in English, it is 16 last portion, to be strengthened. What is for Paul is praying? To be strengthened with power through his spirit in the inner man. ఇక్కడ మన తెలుగులో 15వ వచనము మొదట్లో ఉందండి. మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగాను అని వ్రాయబడి ఉంది. Okay, what is the inner man? ఈ అంతరంగ పురుషుడు అంటే ఎవరు? And Paul is speaking to Father, oh Father, let the believers be strengthened in the inner man, not in the outer man. పౌలు తండ్రి ఎదుట మోకాళ్ళలోనే చేస్తున్న ప్రార్థన ఏంటి అంటే అంతరంగ పురుషుడు శక్తి కలగాలని, ఆ బాహ్య పురుషుడు శక్తి కలగాలని కాదు. When we look into the Bible, what is inner and outer man, we have to go for 2 Corinthians 4:16. ఈ అంతరంగ పురుషుడు బాహ్య పురుషుడు అనేది మనము అర్థం చేసుకోవాలి అంటే కొరింథీయులకు వ్రాయబడిన 2వ పత్రిక 4వ అధ్యాయంలో 16వ వచనంలో ఉంది. And it is written there, therefore we do not lose heart, but though our outer man is decaying, yet our inner man is being renewed day by day. కావున మేము అధైర్యపడము, మా బాహ్య పురుషుడు కృషించుచున్నను, ఆంతర్య పురుషుడు దినదినము నూతనపరచబడుచున్నాడు. So here it is written about outer man also. ఇక్కడ బాహ్య పురుషుడు ఆయనను గురించి కూడా వ్రాయబడి ఉన్నది. And Paul speaking here, we do not lose heart, but though our outer man is decaying, ఇక్కడ but కావున our మేము inner man is being renewed day by day. 16వ వచనము 4వ అధ్యాయం 2 కొరింథీ 16. కావున మేము అధైర్యపడము, మా బాహ్య పురుషుడు కృషించుచున్నను, ఆంతర్య పురుషుడు దినదినము నూతనపరచబడుచున్నాడు అని చూస్తున్నాం. So what is inner man? We get the idea here. ఆంతర్య పురుషుడు అంటే ఎవరనేది ఇక్కడ ఒకంత మనకు ఐడియా వస్తుందండి. One believer has got inner man and outer man. ఒక పురుషునికి, ఒక విశ్వాసికి బాహ్య పురుషుడు ఉన్నాడు, అంతరంగ పురుషుడు కూడా ఉన్నాడు. Outer man means it speaks of our body. బాహ్య పురుషుడు అంటే గనక ఈ శరీరాన్ని గురించి మాట్లాడుతున్న మాటలు అవి. Inner man, it speaks of our spiritual life. అంతరంగ పురుషుని గురించి మాట్లాడే మాటలు ఆత్మను గురించి లేదా ఆత్మీయ, ఒక విశ్వాసకున్న ఆత్మీయ పురుషుని గురించి మాట్లాడుతున్న మాటలు. Okay, so our outer man is not a matter. Our body is not a very big thing in the book of God. బాహ్య పురుషుడు మరి లేఖనాల వెలుగులో చూస్తే దానికి అంత ప్రాముఖ్యత లేదు. Wherever Paul prays for, that is only prayers are for inner man. Jesus prayers are for inner man. We see all these things in different places. కొత్త నిబంధన కాలంలో భక్తులు చేసిన ప్రార్థనలు, తర్వాత ప్రభువైన యేసుక్రీస్తు వారు చేసిన ప్రార్థనలు కూడా అంతరంగ పురుషుని గురించే. But we believers these days, we are only praying for, not only, most of the subjects we pray for is for outer man. మనము విశ్వాసులము ఈ కాలంలో చాలా మటుకు ప్రార్థన చేసేది బాహ్య పురుషుని గురించి. If you are asking for prayer subjects, you can share this prayer subjects in the group or in the church. People will stand up and say, I have a stomach ache, I have headache, I'm having fever, my brother has to go get one job, maybe see my family has got some physical and what you call financial problem. These are the prayer subjects we get all the time. ఈనాటి సంఘాలలో ప్రార్థనల గురించిన ప్రకటనలు మనం గమనిస్తే
ఒకరేమో తలనొస్తా ఉందంటారు, ఒకరేమో కడుపు నొస్తా ఉందంటారు, ఒకరేమో ఇంకోటి ఏదో నొస్తా ఉందంటారు, ఒకరికేమో ఉద్యోగం కావాలంటారు, ఒకరికేమో పెళ్లి కావాలంటారు. ఇట్లా చూస్తే ప్రతి ప్రార్థనను గురించిన రిక్వెస్ట్ అంతా కూడా బాహ్య పురుషుని గురించే ఉంటున్నాయి. 2 weeks back in my church meetings here in Google Meeting, I have suggested all the believers to stop for praying for the outer man. నేను ఇక్కడ మా సంఘంలో ఉన్న గూగుల్ మీట్ లో నేను మా సంఘంలో ఉన్న వాళ్ళందరినీ వేడుకున్నది ఏంటంటే ఈ బాహ్య పురుషుని గురించి ప్రార్థన చేయడం మానేద్దాము అని. And I did not say to stop it all the time, but in the group sharing all the time, stomachache and headache and leg pain and back pain and front pain, just stop it and you pray for yourself for those matters. If you have any spiritual matters, means your children are not growing in the Lord, children are not praying, if you are not having any interest in the worship and praying and Bible study, you share these matters in the group, then we will pray. All the outer man's matters or bodily matters, physical matters, you pray for yourself. Don't share it, don't make it a big matter. పూర్తిగా అటువంటి విన్నపాలు తీసుకొని రావద్దని నేను చెప్పలేదు, కానీ ఏది ముందర నొప్పి, వెనక నొప్పి, పైన నొప్పి, కింద నొప్పి, ఈ రకరకాల నొప్పులు, తర్వాత ఈ లోకానికి సంబంధించినవి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మీరుగా వ్యక్తిగతంగా ప్రార్థన చేసుకోండి. ఏదైతే ఆత్మ సంబంధమైన ప్రార్థన విన్నపాలు ఉన్నాయో అవి సంఘం అంతా కలిసి మనం చేద్దాము. ఎవరైనా కానీ మరి ఆత్మీయంగా ఎదగడం లేదా, ఎవరైనా కానీ మరి ప్రభువుల విశ్వాసం నుంచి వెనకబడిపోతూ ఉన్నారా, ఇట్లాంటివి ఏమైనా ఉంటే దయచేసి తెలియజేయండి, ప్రార్థన చేద్దామని చెప్పాను. They stopped it. ప్రభు కృపను బట్టి వాళ్ళు మానేశారండి. I thought once they will leave all the meetings and they will go back, but by God's grace they stopped praying for sharing physical matters. They start slowly spiritual matters. Now the spiritual matters are full in the meeting. వారు మీటింగ్లకు రాకుండా ఆగిపోతారేమో అనుకున్నాను, కానీ వారు అలా చేయలేదు. ఇప్పుడేమో మా ప్రార్థనా కూడికలన్నీ ఆత్మ సంబంధమైన ప్రార్థనలతో నిండుగా ఉన్నాయి. It doesn't mean that we should not pray for the physical needs. ఏదైతే బాహ్య సంబంధమైన అవసరాలు ఉన్నాయో వాటిని గురించి ప్రార్థన చేయడము అది అవసరం లేదని నా ఉద్దేశం కాదు. My purpose and target of telling these things is that we have to give priority for the spiritual needs in our prayers. నా ఉద్దేశం ఏంటంటే కనుక మనము మన ప్రార్థనలో ఆత్మ సంబంధమైన విషయాలను ఎత్తి ప్రార్థన చేయడానికి ప్రాముఖ్యతనివ్వాలి. Paul was also sick, but he did not share all these prayer subjects in all the churches what Paul developed or established. పౌలు కూడా చాలాసార్లు అనారోగ్యం పాలయ్యాడు, కానీ ఆయన ఏ సంఘాల్లో పనిచేసాడో వాళ్ళందరితో కూడా నేను అనారోగ్యంగా ఉన్నాను, నా కోసం ప్రార్థన చేయండి, నేను అనారోగ్యంగా ఉన్నాను, నా కోసం ప్రార్థన చేయండి అని అందరితో పంచుకోలేదు. He prayed 3 times and God said, my grace is sufficient for you, and he stopped it. Okay, fine, God, thank you for that. ఆయన ప్రార్థన చేసింది ఏంది, ప్రభువా నీ కృప నాకు చాలును అని సింపుల్ గా ప్రార్థన చేశాడు అంతే. But these days in the group and all, we find these physical matters only, and in sharing Google meeting and Zoom meeting, and also in our WhatsApp group, Facebook, Instagram, wherever we take, believers are sharing only their physical matters. That doesn't look fair. ఈ గ్రూప్స్ లో మనం చూసినట్లయితే విశ్వాసులు కేవలము బాహ్య సంబంధమైన విషయాల కొరకే ప్రార్థన చేయమని కోరుతున్నారు. ఇది అంత సబబుగా లేదండి. If our inner man to be strengthened, we have to pray for the inner man and inner man's needs, spiritual needs.
ఈ ఆంతర్య పురుషుడు బలపరచబడాలి అంటే గనక ఈ ఆంతర్య పురుషుని అవసరాలు గుర్తెరిగి ఆంతర్య పురుషుని కొరకు మనము ప్రార్థన చేయవలసిన వారమై ఉన్నాం. And we have to see how to say by what we have to strengthen the inner man. First of all, by what we have to strengthen the inner man. దేనిని ఉపయోగించి మనము ఆంతర్య పురుషుని బలపరచుకోవాలి? Matthew chapter 4 verse 4. మత్తయి 4వ అధ్యాయము 4వ వచనం. మత్తయి సువార్త But he 4వ అధ్యాయం 4వ వచనం. But he answered and said, it is written, man shall not live by bread alone, but on every word that proceeds out of the mouth of God. మత్తయి సువార్త 4:4 చదువుతున్నానండి. అందుకు ఆయన మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు గాని దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలనను జీవించునని వ్రాయబడి ఉన్నది. It means when Jesus was after his fasting, he was hungry. ఉపవాసము ఉన్న తర్వాత ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆకలి మీద ఉన్నారు. The tempter came near to him and said, okay, you make this, if you are the Son of God, command these stones to become bread. నీవు గనక నిజంగా దేవుని కుమారుడు అయితే ఈ రాళ్ళు రొట్టెలగునట్లు ఆజ్ఞాపించమని అపవాది దేవుని ప్రభువైన యేసుక్రీస్తు వారిని శోధించాడు. The tempter came with the solution. అపవాది ఒక పరిష్కారాన్ని ఆ సమస్యకు తీసుకొని వచ్చాడు. But Jesus is answering, this is tempter, this is a solution for the body, but man can live without bread also. మంచిది, మనిషి జీవించాలంటే రొట్టెలు అవసరమే, కానీ రొట్టెలు లేకుండా కూడా మనిషి జీవించగలడని ప్రభువారు సెలవిస్తున్నారు. What is that? That is the word of God. దేవుని వాక్యము బట్టి ఆయన జీవించగలడు ఒక వ్యక్తి. Man shall not live by bread alone, but on every word that proceeds out of the mouth of God. మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు కానీ దేవుని నోట నుండి వచ్చే ప్రతి మాట వలన జీవించును అని వ్రాయబడి ఉన్నది. Bread is for physical needs. రొట్టె బాహ్య సంబంధమైన అవసరాల కొరకు. But the word of God is for the inner man. దేవుని వాక్యము ఆంతర్య పురుషుని అవసరాల కొరకు. So tempter was coming to Jesus with the solution for outer man, but Jesus is interested or giving priority for the inner man's growth. ప్రభువైన యేసుక్రీస్తు వారేమో ఆంతర్య పురుషునికి ప్రాముఖ్యతనిచ్చి ఆంతర్య పురుషుని గురించి మాట్లాడుతూ ఉంటే అపవాది మాత్రము బాహ్య పురుషునికి ప్రాముఖ్యతనిచ్చి బాహ్య పురుషుని గురించి మాట్లాడుతూ ఉన్నాడు. If in the place we would be in the place of Jesus Christ there in that time, we would have made many breads and shared with Satan also. That is for sure, because that is the condition of the believers even today. ప్రభువైన యేసుక్రీస్తు వారి కాలంలో మనము ఉండి మన పట్ల కనుక అలాగ జరుగుంటే మనము ఎన్నో పదుల సంఖ్యలో రొట్టెలు చేసి ఆ అపవాదికే కాదు ఇంకా చుట్టుపక్కల ఉన్న వాళ్ళకు కూడా పంచిపెట్టే వాళ్ళము, బతకండి బతకండి అని. Or this is Jesus says here, for inner man's growth, word of God is so important. ప్రభువైన యేసుక్రీస్తు వారు అంటున్నారు ఆంతర్య పురుషుని ఎదుగుదల కొరకు దేవుని వాక్యము చాలా అవసరమై ఉన్నది. When we look into Psalms 119, we see many times, almost all the verses, the writer touches about the word of God, the testimonies of God, the statutes of God, all these things. మనం గమనించినట్లయితే లేఖనాల్లో మరి ముఖ్యంగా ఈ పత్రికలోను చాలా చోట్ల దేవుని మాటలు, దేవుని నియమ నిబంధనలు అవన్నీ కూడా చెప్పబడ్డాయి. When we come to Psalms 29, కీర్తనలు 29కి వచ్చినట్లయితే మనము we see there many times the voice of the Lord. కీర్తనలు 29లో మనము గమనించినట్లయితే చాలా సార్లు దేవుని స్వరము అని వ్రాయబడి ఉంది.
The voice of the Lord is upon the waters and its glory thunders. యెహోవా స్వరము 3వ వచనం, యెహోవా స్వరము జలముల మీద వినబడుచున్నది. The voice of the Lord is powerful. యెహోవా స్వరము చాలా శక్తి గలది, బలమైనది. The voice of the Lord is majestic. యెహోవా స్వరము ప్రభావము గలది. There are lot many times, and verse 7, the voice of the Lord hews out the flames of fire. యెహోవా స్వరము అగ్ని జ్వాలలను ప్రజ్వలింపజేయుచున్నది. So the voice of the Lord, the word of God has its own power, which can divide our thoughts and all our inner beings. యెహోవా స్వరము చాలా శక్తివంతమైనది, చాలా బలము గలది, చాలా ప్రభావము గలది. అది మన ఆంతర్య పురుషుని ఎంతో ప్రభావితం చేసేదిగా ఉన్నది. That's what Peter says in 1 Peter 2. We have to, for by it you may grow in respect to your salvation with the pure milk of the word. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయంలో కూడా పేతురు అదే చెప్తూ ఉన్నాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ వర్స్ బ్రదర్, Verse 2, like newborn babies. 2వ వచనం, సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారను, అసూయను, సమస్త దూషణ మాటలను మాని క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాలన వలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము పాలన అపేక్షించుడి. So you may grow in respect in salvation. You need what? You need the word of God as the pure milk of the word. రక్షణ విషయంలో ఎదగాలి అంటే గనక నిర్మలమైన వాక్యమన్న పాలు అవసరం. So how can we strengthen the inner man? It is by the word of God. మన ఆంతర్య పురుషుని ఎలాగునో బలపరచుకోగలము? అది దేవుని వాక్యం వలన. So without word of God, we cannot strengthen the inner man what we have. దేవుని వాక్యము లేకుండా మనము కలిగి ఉన్న ఆంతర్య పురుషుని బలపరచుకున్నట అసాధ్యం. It doesn't mean that we have to go through 10 chapters every day with a half sleepy mood. దాని అర్థము ఒక 5-10 అధ్యాయాలు ఈ నిద్రముఖం వేసుకొని చదవమని కాదు. I know some believers will finish 5 chapters even if they are sleeping. నేను కొంతమంది విశ్వాసులను ఎరుగుదును, నిద్రపోతూ కూడా 5 అధ్యాయాలు చదివేయగలరు వాళ్ళు. And I asked a few times to some believers, they said that within 1 year we have a plan to complete the word of God. కొంతమంది విశ్వాసులను అడిగితేనేమో 1 సంవత్సరంలో నేను ఈ బైబిల్ అంతటి కూడా పూర్తి చేసేస్తానని అంటుంటారు. If you are reading like that, it is not going to help us. ఒకవేళ మనము అలాగున లేఖనాలను చదువుతూ ఉంటే అది మనకు ఏ మాత్రము సహాయం చేయదండి. If you are going through one chapter, we have to hear the voice of the Lord from that particular chapter, which speaks to our inner man. మనము ఏదైనా ఒక అధ్యాయము లేఖనాల్లో చదివితే ఆ అధ్యాయంలో నుండి దేవుని స్వరము మన ఆంతర్య పురుషునితో మాట్లాడేదిగా ఉండాలి. If God is not speaking to us particularly, specifically, individually from that particular portion, there is no usage of reading that word of God. దేవుని స్వరము గనక మనము చదువుతున్న వాక్య భాగములో నుండి మన ఆంతర్య పురుషునితో మాట్లాడకపోతే మనము ఆ వాక్య భాగము చదివి దండగా. So let us hear the voice of the Lord specifically, very independently, individually speaking to us. దేవుని స్వరము మనతో మరి ముఖ్యంగా ప్రత్యేకంగా వ్యక్తిగతంగా మనతో మాట్లాడే అనుభవం మనం కలిగి ఉండాలి. We have to underline there and we have to take decisions there, and then and there itself,
and pray and then move forward. That is that is what here it is written, you may grow in respect to salvation. That is not the first salvation, that is the present day salvation or the future salvation. ఇక్కడ రక్షణ విషయంలోనే ఉంది. ఇది అది మనం పొందిన రక్షణ గురించి కాదు, కానీ ఆ దినము మనము పొందవలసిన రక్షణ లేదా భవిష్యత్తులో మనము పొందబోయే రక్షణ గురించిన రక్షణ అది. We know, it is not my subject, but we know 3 kinds of salvations are there. ఇది నా అంశం కాదు, కానీ మనకందరికీ తెలుసు 3 రకాల రక్షణలు ఉన్నాయని. The first salvation is of our spirit, because when we accepted Jesus Christ, we are being saved. మొదటిదిగా మరి ఆత్మ సంబంధమైన రక్షణ, ఎందుకంటే ప్రభువైన యేసుక్రీస్తు వారి యందు మనం విశ్వాసం ఉంచినప్పుడు మన ఆత్మ రక్షింపబడుతుంది. Once it is done, అది ఒక్కసారికే జరుగుతుంది, అది అయిపోయింది. no need of lifting up all the hands all the time of preaching, all the convention, all the conferences. ప్రతి మీటింగ్ లోను ప్రతి సభలోను చేతులెత్తి ప్రార్థన చేయాల్సిన అవసరం లేదు దాని గురించి. So salvation is only once for all. ఆత్మ సంబంధమైన రక్షణ ఒకసారి, అది ఎప్పటికీ. ఇంకా there is second salvation, that is the salvation of our soul. రెండవదండి, ఇది ఆత్మ సంబంధమైన రక్షణ. ఇది yes brother. And this is the our present day work. Day by day we have to be saved from the presence of sin. ఇది దినదినము మనము పొందుకునే రక్షణ. ప్రతిరోజు కూడా మనము పాపము నుండి మనల్ని మనము రక్షించుకోవలసిన వారమై ఉన్నాం. And the third salvation is the salvation of our body, that is on the day of Jesus Christ. When he comes on the cloud, then we will be taken up, we will be caught up. That day our body will be changed, and that is called the third salvation. మూడవదిగా మన శరీరానికి వచ్చే రక్షణ. ప్రభువైన యేసుక్రీస్తు వారు మేఘం మీద మరి రెండవ రాకడలో ఆయన వస్తూ ఉన్నప్పుడు మన శరీరానికి రక్షణ దొరుకుతుంది. మన శరీరము మరి మన మహిమా దేహం గలగా ఉంటుంది. అలాగున శరీరానికి వచ్చే రక్షణ, అది మూడవది. And that's why Peter says that by the word of God you may grow in respect to salvation. పేతురు అంటున్నది అదే, రక్షణ విషయములో ఎదుగు నిమిత్తము అని. So we need the word of God to be strengthened in the inner man. దేవుని వాక్యము అవసరము అంతరంగ పురుషుడు బలపడాలి అంటే. And we need prayers also to be strengthened in the inner man. That we see in that we read first already. అంతరంగ పురుషుడు బలపరచబడాలి అంటే ప్రార్థనలు కూడా అవసరం. మనం అది చదువుకున్నాం ఇంతకు ముందే. We read Paul's prayer in Ephesians chapter 3. ఎఫెసీ 3వ అధ్యాయంలో మరి మనం ఆ ప్రార్థనను మనం చదువుకున్నాం. That is, brother, you are on mute. okay, you can hear me? Yeah, yes. Okay, so Paul is praying for that inner man to be strengthened. పౌలు ఆ అంతరంగ పురుషుడు బలపరచబడినట్లుగా ప్రార్థన చేస్తున్నాడు. By what to be strengthened? దేని ద్వారా బలపరచబడాలి? Our inner man needs word of God to be strengthened first, and second, our inner man needs prayers to be strengthened. మొదటిగా దేవుని వాక్యము చేత అంతరంగ పురుషుడు బలపరచబడతాడు. రెండవదిగా ప్రార్థనల చేత బలపరచబడతాడు. So we have to add our prayers, or we have to always pray, oh Lord, our inner man to be strengthened. Please help me to be strengthened in the inner man, not in the outer man. You can pray for the physical body and all other things, but give more priority for the inner man. ఇలాగున పౌలు ప్రార్థన చేసినట్లు మరి అంతరంగ పురుషుని కొరకు మనము మన బాహ్య సంబంధమైన అవసరాల కొరకు మనం ప్రార్థన చేయవచ్చును, కానీ మనము ఆత్మ సంబంధమైన విషయాల కొరకు ప్రార్థన చేయడానికి మనం ప్రాముఖ్యత ఇవ్వాలి. Why to be strengthened? Why we have to be strengthened in the inner man?
ఎందుకు మనము అంతరంగ పురుషుని బలపరచుకోవాలి మనం? That is, we read in First Peter 3. అది మొదటి పేతురు 3వ అధ్యాయంలో మనం దాని గురించి చదవగలం. We will see very fast there. 3 verse, First Peter 3 verse 4. In English it is in 4, but let it be the hidden person of the heart with the imperishable. I will read from 3. Your adornment must not only mere it external, braiding the hair and wearing gold jewelry or putting on dresses, but let it be the hidden person of the heart with the imperishable quality of a gentle and quiet spirit, which is precious in the sight of God. పేతురు 3వ అధ్యాయం 3-4 వచనాలు చదువుతున్నాను, గమనించండి. జడలాలకున్నట్టు బంగారు నగలు పెట్టుకున్నట్టు వస్త్రములు ధరించుకున్నట్టు వెలుపటి అలంకారము మీకు అలంకారముగా ఉండక సాధువైనట్టు మృదువైనట్టు గుణమును అక్షరాలంకారము గల మీ హృదయపు అంతరంగ స్వభావము మీకు అలంకారముగా ఉండవలెను. So hidden person of the heart is important. Why we have to adorn the hidden person of the heart? Because it is precious in the sight of God. మన హృదయపు అంతరంగ స్వభావము ముఖ్యమైనది. ఎందుకంటే ఆ అంతరంగ స్వభావము దేవుని దృష్టికి మిగుల విలువగలది. So secondly, what we are reading, we are thinking of is why our inner man to be strengthened? Because it is very precious in the sight of God. మన అంతరంగ పురుషుడు లేదా హృదయపు అంతరంగ స్వభావము ఎందుకు బలపరచబడాలి అంటే అది దేవుని దృష్టికి చాలా విలువగలది కాబట్టి. In the sight of people, it may not be so important. ప్రజల దృష్టిలో అది అంత ముఖ్యమైనది కాకపోవచ్చు. But in the sight of God, our inner man's adornment is so important or so precious in the sight of God. దేవుని దృష్టిలో మాత్రం ఆ అంతరంగ పురుషుడికి చాలా విలువ ఉంది. So we have seen by what we can be strengthened in the inner man, by the word of God and by the prayers. దేనిని బట్టి మన అంతరంగ పురుషుడు బలపరచగలడు మనం చూసుకున్నాం కదా, దేవుని వాక్యమును బట్టి, ప్రార్థనలను బట్టి. And secondly, we have seen why we have to be strengthened in the inner man, because it is precious in the sight of God. ఎందుకు అంతరంగ పురుషుడు బలపరచబడాలి అంటే గనక, ఎందుకంటే అది దేవుని దృష్టిలో చాలా విలువగలది కాబట్టి. And thirdly and finally, we have to see how long we have to be strengthened. How long? మూడవదిగా ఎంతకాలం పాటు బలపరచబడాలి? We will read one verse. ఒక వచనం చదువుకుందామండి. Acts 9:22. అపోస్తల కార్యములు 9వ అధ్యాయము 22వ వచనం. But Saul kept increasing in strength and confounding the Jews who lived in Damascus by proving that this is Jesus Christ. అపోస్తల కార్యములు 9వ అధ్యాయం 22వ వచనం మనం గమనించినట్లయితే, అయితే సౌలు మరి ఎక్కువగా బలపడి ఈయనే క్రీస్తు అని రుజువుపరచుచు దమస్కులో కాపురమున్న యూదులను కలవరపరిచెను. Saul kept increasing in strength. సౌలు మరి ఎక్కువగా బలపడి. It is not written that Saul kept increasing in strength in the body. ఇక్కడ శరీర సంబంధంగా పౌలు బలపడుతూ వచ్చాడని వ్రాయబడలేదు. And here in verse 18, it is written his bodily strength. See 9 verse 18. Immediately there fell from his eyes something like scales, and he regained his sight and got up and baptized. 19, he took food and was strengthened. ఈ అపోస్తల కార్యము 9వ అధ్యాయం 18వ వచనంలో బాహ్య సంబంధంగా పౌలు బలపడినట్లు మనం చూస్తాము. చదువుతున్నాను, గమనించండి. అప్పుడే అతని కన్నుల నుండి పొరల వంటివి రాలగా దృష్టి కలిగి లేచి బాప్తిస్మం పొందెను. తరువాత ఆహారం పుచ్చుకొని బలపడెను.
And with food, he received food and strengthened. That is for the outer man. ఆహారమును బట్టి ఆహారమును తీసుకొని ఆయన బలపడ్డాడు. ఈ బలము బాహ్య సంబంధమైన పురుషుని కొరకు. But here in verse 22, Saul kept increasing in strength, means that all the time he took food and he was strengthened in the physical body. Not like that. He kept increasing in strength in the spiritual matters. ఈ 22వ వచనంలో సౌలు మరి ఎక్కువగా బలపడి అని వ్రాయబడి ఉంది కదా. ఇది బాహ్య సంబంధమైన శరీరం గురించి అన్న మాట కాదు. ఇది ఆత్మ సంబంధంగా పౌలు బలపడిన రీతిని ఇక్కడ వ్రాయబడి ఉంది. So how long we have to, what is the duration we have to be strengthened? ఎంత కాలము మనము ఇలాగున బలపడుతూ ఉండాలి? Kept increasing, that is a continuous process. ఇక్కడ సౌలు ఎక్కువగా బలపడి అని ఉన్నది కానీ ఎక్కువగా బలపడుతూ అని ఆంగ్లంలో ఉంది. Many times believers, they are very strong at the days they are saved. చాలా సార్లు విశ్వాసులు వారు నమ్ముకున్న తొలి దినాల్లో చాలా బలంగా ఉంటారండి. Sometimes believers are so strong when the convention and conferences are going on. చాలా సార్లు సభలో మీటింగ్లు జరుగుతున్నప్పుడు వాళ్ళు ఇంకా బలంగా ఉంటారు. Some missionary challenge conference is going on, means all the missionaries are strengthened. మిషనరీ ఛాలెంజ్ సదస్సు జరుగుతూ ఉంటే అసలు మిషనరీలు అందరూ బలపడుతూ ఉంటారు. Some believers go to the conference and convention, come back and say like this, "Oh, I was strengthened for 1 week like anything." కొంతమంది సభలకు వెళ్ళి సహోదరులు ఏమంటూ ఉంటారంటే గనక, నేను ఒక వారము చాలా బలపడ్డాను, చాలా బలంగా ఉంటుంది అంటారు. After 2 weeks, all the battery charge is gone. 2 వారాల తర్వాత ఏదైతే బ్యాటరీ ఛార్జ్ జరిగిందో అదంతా తుస్సు ఉంటుంది. Just like the old battery torch which doesn't give light, it is in the hands of the Lord. ఎలాగైతే పాతకాలము టార్చ్లో బ్యాటరీలు అయిపోయిన తర్వాత టార్చ్ వెలగకుండా ఉంటుందో, అలాగున ఒక విశ్వాసి దేవుని చేతిలో ఆ పనికిరాని టార్చ్ లాగా ఉండిపోతాడు. So sad. చాలా విచారకరమైన స్థితి. But Saul, you see here, Saul was in Damascus church there, with the believers there, and he kept increasing all the time. All the situation was against him because all the Jews and all the people was talking against him, but he kept increasing in strength, and in the spiritual matters he kept increasing in strength and went beyond the boundaries and was speaking about Jesus Christ all the way. పౌలు మరి యాజకులకు వ్యతిరేకంగా ఉన్నారు, యూదులు వ్యతిరేకంగా ఉన్నారు, ప్రజలంతా కూడా అక్కడ వ్యతిరేకంగా ఉన్నారు. కానీ సౌలు మరి ఎక్కువగా బలపడుతూ వచ్చి ఆయన ప్రభు కొరకు గట్టిగా నిలబడి ఆయన సేవ చేసిన వాడు ఈయనే క్రీస్తు అని రుజువుపరచుచు అని యూదులను కలవపరిచినట్లుగా చూస్తున్నాము. Okay, so this morning we have seen only one very important subject in a very simple way. ఈ ఉదయకాలము చాలా ముఖ్యమైన అంశము ఎంతో సరళంగా సులువుగా మనం అర్థం చేసుకునే విధంగా మనము చూసుకున్నాం. Paul is praying for the inner man to be strengthened. పౌలు అంతరంగ పురుషుడు బలపరచబడినట్లుగా ప్రార్థన చేస్తున్నాడు. A believer have inner man and outer man. Outer man speaks of body, inner man speaks of spirit. ఒక మనిషికి బాహ్య సంబంధమైన పురుషుడు ఉన్నాడు, అంతరంగ సంబంధమైన పురుషుడు ఉన్నాడు. బాహ్య సంబంధమైన పురుషుడు శరీరం గురించి మాట్లాడితే అంతరంగ సంబంధమైన పురుషుడు ఆత్మను గురించి మాట్లాడతాడు. So by what we have to be strengthened, we have seen the first point, by the word of God and by prayers. ఏ రకంగా అంతరంగ పురుషుడు బలపరచబడాలి అనేది మనం చూసాం కదా, వాక్యమును బట్టి అలాగుననే ప్రార్థనను బట్టి. And secondly, we have seen why to be strengthened. ఎందుకు బలపరచబడాలి రెండవది అది కూడా చూసుకున్నాం కదా. Because it is precious in the sight of God. ఎందుకంటే దేవుని దృష్టిలో అది మిక్కిలి విలువ గలది కనుక. And thirdly, we have seen how long we have to be strengthened.
మూడవదిగా ఎంత కాలము మనం బలపరచబడాలి అనేది చూసుకున్నాం. And Acts 9:22, we have seen Saul kept increasing in the strength. ఆ అపోస్తల కార్యములు 9వ అధ్యాయము మరి 22వ వచనంలో మనం చూసుకున్నాం కదా, సౌలు మరీ ఎక్కువగా బలపడుతూ అని. Till the last breath of our life. మన జీవితంలోని ఆఖరి ఊపిరి వరకు కూడా We have to be strong in the Lord. మనము ప్రభువు యందు బలవంతులంగా ఉండాలి. So by the next time we meet each other, మనము తర్వాత ఎప్పుడైనా మనం కలుసుకున్నప్పుడు or by phoning each other, we have to ask, brother, how are you in spiritually? లేదా ఎవరినైనా కానీ ఫోన్ చేసి పలకరించేటప్పుడు సహోదరుడా ఆత్మీయంగా మీరు ఎలా ఉన్నారు అని పలకరించుకోవాలి. And how are you, brother? Your headache is okay, your body is fine. Don't try to ask all these things. Let us talk some days. For some days, it is the last days, brothers. We have to speak spiritually. Brother, are you praying today? You have prayed, and you did God speak to you? Have you heard the voice of God today? Please share with me. I want to hear what voice have you heard today while reading the word of God. I want to hear that. Let us speak all these things. ఫోన్ చేసి కుశల ప్రశ్నలు అడిగే క్రమంలో ఏమండి మీ తలనొప్పి తగ్గిందా, ఏమండి మీ వెన్నునొప్పి తగ్గిందా, ఇవన్నీ అడగటం కాదు. కానీ మీరు ఆత్మీయంగా ఎలాగున్నారు, బలపడుతున్నారా, ఈరోజు దేవుని స్వరం విన్నారా, ఒకవేళ మీరు దేవుని స్వరం వింటే దేవుడు మీతో ఏం మాట్లాడో కొంచెం నాకు కూడా పంచుకోండి, నాకు కూడా ఉపయోగపడుతుందేమో అని ఈలాగున మనము ఆత్మ సంబంధమైన అంతరంగ పురుషునికి సంబంధించిన కుశల ప్రశ్నలు వేసుకోవాలి. And these days, I know for sure in these days, lockdown time, many evangelists are speaking like, brother, this is lockdown time, no funds are helping, no money coming, very difficult to live upon. These are things everywhere, but don't worry, let us speak some spiritual things in these days in the phone or when we meet each other. Let us enjoy that spiritual things in various ways. చాలా మంది విశ్వాసులు మాత్రమే కాదు, చాలా మంది సేవకులు అంటూ ఉన్నారు, ఇది లాక్డౌన్ అండి, అసలు ఫండ్స్ ఏమీ లేవు, ఎలాగ జీవించాలో, ఎట్లా బతకాలో, ఏం తినాలో, ఎట్లా మరి కుటుంబాన్ని గడపాలో ఇలాగ మాట్లాడుతున్నారు. సోదరులారా, ఇది ప్రతి ఒక్కరికి ఉండే సమస్యనే, వాటిని పట్టించుకోకండి. మనం ఆత్మ సంబంధం విషయాల గురించి చింత కలిగి ఉండవలసిన వారమై ఉన్నాం. So let us strengthen our spiritual man or inner man, which is precious in the sight of God, for until the last breath of our life. God enable us, help us for that. మన కొన ఊపిరి వరకు కూడా దేవుని దృష్టి యందు మిక్కిలి విలువ దేనికి ఉంది? అంతరంగ పురుషునికి ఉంది. ఆ అంతరంగ పురుషుని మనం బలపరుచుకోవటానికి మనం కష్టపడాలి. దేవుడు కూడా ఆ విషయంలో మనకు సహాయం చేయను గాక. God's name be glorified. దేవుని నామం మహిమపరచబడును గాక. Thank you. చక్కటి ఆత్మీయ సందేశాన్ని విన్నాము. మన అంతరంగ పురుషుని గురించిన చింత, అంతరంగ పురుషునికి మనం ఇవ్వాల్సిన ప్రాధాన్యత, చాలా పరిశుద్ధాత్ముడు చాలా చక్కగా మనతో ప్రతి ఒక్కరితో ముఖాముఖిగా ముచ్చటించినట్టుగా ఉంది ఈ సందేశం. చాలా అవసరమైన మెసేజ్. దేవుని నామానికి మహిమ కలుగుగాక. ఎంతైనా తెలియచేద్దాం. Thank you, brother, for a wonderful message.